ఆహా సూపర్గా ఉందే. కావాలా? నో థ్యాంక్స్. ఓకే ఓకే, ఆల్రెడీ బాదం బాగా తిని పిస్తలాగా అద్దరు కొడుతున్నావు. బాగా లాగించు. ఇప్పుడు నీ నోట్లో ఉన్నది 100 క్యాలరీస్, ఈ గ్లాస్ లో ఉన్నది 750 క్యాలరీస్. ఇలాగే తింటూ పోతే గౌతమ్ అని ఎవరైనా పిలిచినప్పుడు బిగ్ సైజ్ టేబుల్ ఫ్యాన్ లాగా ఇలా నెమ్మదిగా తిరిగి పలకరించాలి, సరేనా? బై ది వే, స్వీట్స్ ఎక్కువగా తింటే బాగా జుట్టు రాలిపోతుంది. ఏమైంది? హే, టేబుల్ కింద కూర్చొని తిన్నా జుట్టు రాలడం ఆగదట. ఊరుకోవే, తెలిసిన వాళ్ళు వస్తున్నారు. ఎవరు? వాళ్ళే. ఆ బ్రౌన్ డ్రెస్సా? వాళ్ళే. పేరేంటి? చంద్రముఖి. చంద్రముఖియా? లక్ 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 లక్. ముందు సరిగా కూర్చో, వెళ్ళు. హే, మీరెప్పుడు ఇలాగే ఆడుకుంటూ ఉంటారా? ఆడుకుంటున్నావా? లూసు. వాళ్ళకని చిక్కాను, నన్ను కొట్టి కొట్టి పీస్ పీస్ చేసేస్తారు. ఏంటి? వాళ్ళ స్పెషల్ పరోటా గ్రూపు. వెళ్ళే. తొక్కు పరోటానా? మీ పేరు చంద్రముఖియే కదా? ఈ అమ్మాయి మీకు తెలుసా? నాకు తెలీదు. గౌతమ్ ఫ్రెండ్సే కదా మీరు? గౌతమా? గౌతమ్ ఇక్కడే ఉన్నాడు. ఎక్కడా? హలో అమ్మా. అదిగో అక్క నీకు ఫోన్ చేసిందమ్మా. అక్కను చూసి ఎన్ని రోజులు అవుతుంది? అక్క, టెరిఫిక్, వండర్ఫుల్, ఇట్స్ వండర్ఫుల్ లైఫ్ ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది కల లేక నిజమా? అక్క, ఇప్పుడే నీ గురించి అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోపు నువ్వు ఎదురుకొచ్చి నిలబడ్డావు. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. నిత్య, మా అక్కయ్య, నా బంగారు అక్కయ్య. రే చాలు, అల్లరి నరేష్ ఇంకా రిటైర్డ్ అవ్వాలి. అక్క ప్రామిస్ అక్క. అక్కడ చూడు. అలాగేనండి. అరే బావగారు. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరితో? అమ్మతోటి. ఓహో, నాకు తెలియకుండా కొత్తగా వంటవాణ్ణి కూడా పెట్టారా? నైస్. బావగారు, ఏంటి మీరు గొప్ప షెఫ్ అయిపోయినట్టున్నారా? ఈ ఇంట్లో నేను తప్ప ఇంకెవరు బాగా వంట చేస్తారు? ముందు మీకు కుకింగ్ వచ్చని ఎవరు చెప్పమన్నారు? పెళ్ళైన కొత్తలో నాకు చాలా కళలు తెలుసని చెప్పాను. అందులో ఈ వంటకాలు కూడా ఒకటి. నా టైం బ్యాడ్, మీ అక్కకు దొరికిపోయాను. ఓహో, అయితే ఆల్రెడీ కమిట్ అయిన మ్యాటర్ అయితే. బావా, మీ చంద్రముఖి. ఏమండి, నేను ఈ టమాటోస్ ని చిన్న చిన్న ముక్కలు చేసి తీసుకురానా? సరే. ఏదేమైనా మా అక్కకి మీ మీద చాలా మర్యాద ఉంది. ఉండదా మరి? ఏయ్, టమాటాల్ని కాస్త పెద్దవిగా కట్ చేయి. హలో, చిన్నగా ఉంటేనే బాగుంటుంది. మాకు తెలీదా? మర్యాదగా మీ పని చూసుకోండి. నీకు మనసాక్షి లేదా ఏంటి? అచ్చం అమ్మలాగే కూతురు కూడా. సరిగా నాకు బీరేద్దా? నన్ను వదిలిపెట్టరా బాబు. సరే కానీ కొత్త తేలిపోయింది. ఇంట్లో ఏంటి స్పెషల్? తొక్కు పరాటా. బావా, నిన్న ఒక అమ్మాయి తోటి రెస్టారెంట్ లో చూసాను. దాన్ని గౌతమ్ లవ్ చేస్తాడు అనుకుంటా. వేడి వేడి పకోడీ రెడీ. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక అత్త అల్లుడు వంట చేస్తూ ఉంటే దిక్కులు చూడడం ఏమన్నా బాగుందా? అసలేం బాగోలేదు. వీళ్ళ ఆయనకి సపోర్ట్ చేయడం టోటల్ వేస్ట్. మీ అక్క తొక్కు పరోటా మాత్రమే చెప్పింది. టేబుల్ కింద నుంచి చివరి వరకు జరిగిందంతా చెప్పింది మీ బావే. నన్ను ఎంత మోసం చేస్తారో బావా? సంతోషమా? మొత్తం చెప్పేశారా? ఎందుకు అక్కడ తాగారు? హైదరాబాద్కి వెళ్ళింది, నిత్యాన్ని బిట్టింది, పెళ్లిలో మందు కొట్టి బాగా డాన్స్ చేసింది, మొత్తం చెప్పండుగా. అది నేను చెప్పను. ఏ ఆ విషయం నువ్వు చెప్పేశావుగా. అమ్మా, ఈ శారీలో మీరు సూపర్ గా ఉన్నారమ్మా. సత్య ఎవర్రా? సత్య కాదమ్మా, నిత్య. మరి నిత్య ఎవరు? నిత్య ఎవరో నాకు కూడా తెలియదు. ఏంట్రా ఇది? హాయ్ నిత్య, చెప్పు. కొంచెం బ్యాడ్ సిగ్నల్. హలో నిత్య మేనన్, మీ సినిమా చూశాను, చాలా సూపర్ గా ఉందండి. అవునండి. నిత్య,
ఇప్పుడు చెప్పు. ఏం చూస్తున్నావు? నాకు బెంగల్ ఎంత రాదు, మరి ఎదుగా తెలుగులో మాట్లాడు. ఏం చూస్తున్నావు? అరే తెలుగు ఏంటి పొద్దున్నే మందా? ఇజ్జత్ ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. ఏంటి 6 ప్యాకా? నోరు మూసుకొని కాఫీ షాప్ కి రో. ఇలా మర్యాదగా పిలిస్తేనే నేను వస్తాను. ఐ లైక్ ఇట్. సీ నిత్య. నవ్వులు ఆపండి. మీ మొబైల్ నంబర్ ఉంటే ఇవ్వండి, తర్వాత చాలా మాట్లాడదాం. ల్యాండ్ లైన్ నంబరే ఉంది. సెల్ ఫోన్ లేదా? ఈ కాలం అమ్మాయిలు మొహం కడుక్కోకుండా ఉంటారేమో గానీ మొబైల్ ఫోన్ లేకుండా ఉండరండి. అది కరెక్టే. ఉండేది. ఆ. 3 సార్లు ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్స్ పోయాయి. ఓ. దాంతో ల్యాండ్ లైనే చాలు అని డిసైడ్ అయిపోయాను. మరి అర్జెంట్ గా కాల్ చేయాలంటే అప్పుడేం చేస్తారు? ఎంతమంది వెరీ వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర తీసుకొని వాడుకోవడమే. గౌతమ్, నీ ఫోన్ ఇలా ఇవ్వు. థ్యాంక్ యూ. నువ్వేనా? నేనేరా? ఆ? ఏంటి సిగ్నలా? మూసుకొని పడుకో, అర్థమైందా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. హా? ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, నీ కూడా ఒక రోజు వస్తుంది చాక్లెట్. ఏదో ఒక రోజు సూపర్ గా ఉండే జిమ్మియా జూలియో నీ లైఫ్ లో క్రాస్ అవుతుంది. ఇప్పుడు టెంట్ అవ్వకుండా తిన్నగా ఉండు. గుడ్ బాయ్. అమ్మా 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 ఆ, అమ్మా మీది లవ్ మ్యారేజ్ కదూ? చిపోరా. ఏయ్ అరే రే, అయితే కన్ఫర్మ్డ్ గా సంథింగ్ ఉంది. ఎస్ అమ్మా చెప్పమ్మా ప్లీజ్ మా. అమ్మా చెప్పమ్మా ప్లీజ్ మా. చెప్పు చెప్పుమా చెప్పు చెప్పమ్మా. ఏం చెప్పమంటావురా? నీ లవ్ గురించి చెప్పమ్మా. మాది అరేంజ్డ్ మ్యారేజే. ఓ అంటే దానికి ముందు ఏదైనా లవ్ అఫేర్? మ్మ్? సరే సరే సరే, నువ్వు చెప్పు. ఏం చెప్పమంటావు? అందరిలాగే నన్ను చూడ్డానికి వచ్చారు. ఓ అంటే కింద బెడ్షీట్ పరిచి నువ్వు అందులో కూర్చొని చేతులు వీణ పట్టుకొని సాగరం అమనా అని పాడేవామా? అది శంకరాభరణంలో పాటరా. అలా ఏమీ జరగలేదు. నేను లంగావోణి వేసుకొని వచ్చాను, అందరికీ కాఫీ ఇచ్చాను, తర్వాత ఓ పక్కకు వెళ్లి సైలెంట్ గా కూర్చున్నాను. మరి నాన్నని చూసి ఫ్లాట్ అయిపోయారా? ఉండు, నాన్న వాళ్ళ సురేష్ అంకుల్ వచ్చారు. ఓ సురేష్ అంకుల్ నాన్నకి తోడుగా వచ్చారా? మీ నాన్నగారే సురేష్ అంకుల్ కి తోడుగా వచ్చారు. ఏమంటున్నావు? సురేష్ అంకులే యాక్చువల్లీ పెళ్లి కొడుకు. ఆహా ఇంటర్వల్ బ్లాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెప్పు. ఆల్మోస్ట్ సురేష్ అంకుల్ తో ఫిక్స్ అయిందని చెప్పారు. ప్రీ క్లైమాక్స్ టచ్ గా ఉంది. చెప్పు. మీ సురేష్ అంకుల్ మీ నాన్న అడగకుండా ఏ డెసిషన్ తీసుకోరు కదా. అవును. సురేష్ అంకుల్ మీ నాన్ని అడిగినప్పుడు మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఆ అమ్మాయిని చూస్తే సగం మెంటల్లా కనిపిస్తుంది, ఆ తర్వాత నీ ఇష్టం అన్నారట. కరెక్ట్ గానే ఏయ్. చెప్పారు. అదే క్లైమాక్స్ లో ట్విస్ట్. మ్. ఇది వినగానే సురేష్ అంకుల్ వెంటనే మ్యారేజ్ డ్రాప్ చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి మెంటల్ అమ్మాయికి జీవితాన్ని ఇస్తున్నట్టు పెద్ద త్యాగిలాగా మీ నాన్నగారు సీన్ క్రియేట్ చేశారు. తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నారు. మీ నాన్నకి నేనంటే అంత ప్రేమ. డాడ్ యూర్ రాక్ స్టార్. అమ్మా నాన్నే ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు నీకెలా అనిపించింది? హీస్ ఎ రైట్ గై ఫర్ యూ అని. ఆకాశంలో మెరుపులు మెరిసినట్టు, ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టు, నా మనసంతా సీతాకోక చిలుకలా ఎగిరిపోయింది. నిజంగాను? కాదురా, ఇవి సినిమాల్లోనే జరుగుతాయి, రియల్ లైఫ్ లో ఇలా జరగవు. నీ సోల్మేట్ ఎవరో ఎప్పుడు నీకు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడు? నువ్వు ఫీల్ అయినప్పుడు.